హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు శుభవార్త. ఏప్రిల్ 1 నుంచి అమలు 60% మీ కుటుంబాలకు గ్రీన్ సిగ్నల్. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి వార్త అండి. కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇది పాత పెన్షన్ పథకం ఓపీఎస్ మరియు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్‌పీఎస్ ప్రయోజనాలను కలిపిన కొత్త పథకం. యూపీఎస్ ద్వారా ఉద్యోగులకు వృద్ధాప్యంలో అధిక స్థిరమైన ఆదాయం అయితే లభించనుంది. అసలు యూపీఎస్ అంటే ఏమిటి? పాత పెన్షన్ ఓపీఎస్ మరియు ఎన్‌పీఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఈ రెండిటి మిళితమే యూపీఎస్ అంటాము. ఉద్యోగి చివరగా తీసుకున్న జీతంలో 50% పెన్షను, పెన్షనర్లకు కరువు భత్యం, డీఏ వర్తింపు, కుటుంబ సభ్యులకు మరణాంతరం 60% పెన్షను, పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీ మరియు ఒకేసారి మొత్తం చెల్లింపులైతే ఇందులో ప్రత్యేకత. యూపీఎస్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అన్నట్లు చూసుకున్నట్లయితే 2024 ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు యూపీఎస్ అందుబాటులోకి అయితే తీసుకురానుంది. ప్రభుత్వం ఎన్‌పీఎస్ కింద ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఈ స్కీమ్‌లో వర్తించనుందనమాట. సో, ఎన్‌పీఎస్ వాళ్ళకి కూడా ఈ స్కీమ్ అయితే ఎంచుకునే అవకాశం ఉంది. యూపీఎస్‌ని ఎంపిక చేసుకునే ఉద్యోగులకు భవిష్యత్తులో పదవీ విరమణ విధానాలు మరియు రాయితీలు పాత పెన్షన్ పథకం ఉద్యోగులతోనే సమానంగా లభించనున్నాయి. మరి యూపీఎస్ ఎలా పనిచేస్తుంది? ముందు పెన్షన్ లెక్కింపు విధానం చూసుకున్నట్లయితే ఉద్యోగి చివరగా పొందినటువంటి జీతం 50% పెన్షన్‌గా లభిస్తుంది. 10 సంవత్సరాల ఉద్యోగ సేవ పూర్తి చేసిన వారికి కనీసం 10,000 నెలకు పెన్షన్ లభిస్తుంది. డీఏ కూడా పెన్షనర్లకు వర్తించనుంది. ఉద్యోగి మరణించినప్పుడు పెన్షన్‌లో 60% భాగం కుటుంబ సభ్యులకు అందించబడుతుంది. గ్రాట్యుటీ మరియు ఇతర ప్రయోజనాలు ఉద్యోగి పదవీ విరమణ సమయంలో ఉద్యోగి పాత పెన్షన్ విధానానికి సమానంగా లభిస్తుంది. ఒకేసారి మొత్తం చెల్లింపు లంప్ సమ్ పేమెంట్ అండి. సో, ఇది కూడా ఈ స్కీమ్‌లో భాగంగా ఉంటుంది. ఎవరు అర్హులు? ఎన్‌పీఎస్ కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీసం 10 సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉన్నవారు పదవీ విరమణ సమయంలో యూపీఎస్ ఎంచుకునే అవకాశానికి అర్హులు. మరి యూపీఎస్ యొక్క ప్రయోజనాలు మరియు ఓపీఎస్, ఎన్‌పీఎస్, యూపీఎస్ మధ్య తేడాలేంటో ఇప్పుడు ఈ ఈ టేబుల్‌లో అయితే చూసేద్దాము. మొదటిది ఓపీఎస్ అండి. తర్వాత ఎన్‌పీఎస్, తర్వాత యూపీఎస్. పెన్షన్ రకం డిఫైన్డబుల్ పెన్షన్, మార్కెట్ ఆధారిత పెన్షన్, అలాగే ఓపీఎస్ మరియు ఎన్‌పీఎస్ కలయిక అయితే ఈ యూపీఎస్‌లో ఉంటుంది. ఇక చివరి జీతానికి పెన్షన్ శాతం 50%, మార్కెట్ ఆధారంగా 50%. అలాగే డీఏ వర్తింపు ఉంది, లేదు, ఉంది. కుటుంబ పెన్షన్ 60% లేదు 60%. గ్రాట్యుటీ అవును, కొన్ని పరిమితులతో అవును. లంప్ సమ్ పేమెంట్ అవును, లేదు, అవును. చూసుకోవచ్చు. ఈ టేబుల్‌లో అయితే ఈ యొక్క ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటినైతే చూసేసాము. యూపీఎస్ ద్వారా ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు స్థిరమైన మరియు భద్రమైన పెన్షన్ ఆదాయము, పదవి విరమణ తర్వాత డీఏ మరియు ఇతర ప్రయోజనాలు కొనసాగింపు, కుటుంబ భద్రత, ఉద్యోగి మరణించా కూడా కుటుంబానికి ఆదాయం లభిస్తుంది. పాత పెన్షన్ ఓపీఎస్ మరియు ఎన్‌పీఎస్‌లను వీటి ప్రయోజనాలను కలిపిన ఉత్తమ ఎంపికగా అయితే యూపీఎస్‌ను తీర్చిదిద్దడం జరిగింది. యూపీఎస్ ఎలా ఎంచుకోవాలి? యూపీఎస్ ఎంచుకునేందుకు ఉద్యోగులు తప్పనిసరిగా దరఖాస్తు చేయాలి. యూపీఎస్ ఎంచుకున్న తర్వాత ఎన్‌పీఎస్‌కి తిరిగి మార్పు కోరే అవకాశం అయితే ఉండదు. ఎన్‌పీఎస్ కింద ఉన్న ఉద్యోగులు మాత్రమే యూపీఎస్ వర్తించనుందనమాట. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఉద్యోగుల కోసం కొత్త పథకం. కేంద్ర ప్రభుత్వం జనవరి 24, 2024న యూపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగుల భవిష్యత్తు మరింత భద్రతతో కూడిన విధంగా మార్చేందుకు యూపీఎస్ స్కీమ్‌ను అమలు చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త స్కీమ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు అధిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. యూపీఎస్ పథకం పూర్తి వివరాలు, దరఖాస్తు ప్రక్రియ మరియు అమలు విధానం త్వరలో అధికారికంగా అయితే ప్రకటించబడనుంది.